నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తెనాలి మండలం హాంగలకుదురులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు। గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో హాంగలకుదురు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। సాధారణ రైతు కుటుంబంలో జన్మించి సినీ రంగంలో తనకు తానే సాటి అనే విధంగా మకుటం లేని మహారాజుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు। సినీ రంగంతో పాటు రాజకీయాలలో కూడా ఇటువంటి మచ్చలేని నాయకుడుగా ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు। తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు। కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నలుమూలలకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు। ఒక రైతు కుటుంబంలో పుట్టి సినిమాల మీద మక్కువతో సినీ ఫీల్డ్లోకి వెళ్ళి తనకు తానే సాటి అనే విధంగా సినీ రంగంలో మకుటం లేని మహారాజులాగా ఏ విధంగా ఆయన తెలుగుదనాన్ని తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడో మనం చూసాం। ఏ పాత్ర పోషించినా కానీ దాంట్లో ఒక స్ఫూర్తి ఉండే విధంగా, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనాన్ని, కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి, ఒక రైతు ఎలా ఉండాలి, యువకుడు దేశానికి వెన్నుఎముకలాగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో ప్రతి అంశంలో కూడా తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని, తెలుగువాడి యొక్క శక్తిని ప్రపంచ నలుమూలకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు। సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా పేదవాడి యొక్క ఉనికిని చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు। ఎందుకంటే ఈరోజు ఏదైతే కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నారో, పార్టీ స్థాపించినప్పుడే పేదవాడు 2 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి, పేదవాడికి చక్కని గూడు ఉండాలి, కట్టుకుంటానికి మంచి బట్టలు ఉండాలని చెప్పేసి పేదవాడి యొక్క మనుగడ కోసం ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో, రాజకీయాల్లోకి వచ్చిన ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే జవాబుదారీతనంతో పనిచేయాలి। పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు। ఎన్టీఆర్ తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందని, ఎన్టీఆర్ అంటే సినీ రాజకీయ రంగాలలో ఒక ప్రభంజనమని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని తెలిపారు। పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శకపురుషుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు అందరి మధ్యలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు। బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవితాంతం కూడా కష్టపడి, వారు ఆ రోజుల్లోనే పేదలకి పట్టెడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజు వరకు కూడా దాన్ని నడుపుగలుగుతా వస్తున్నారంటే అది ఆయన త్యాగనిరతకి, ఆయన ఈ పార్టీకి ఇచ్చిన పటిష్టతకి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బలోపేతం చేసి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు। దాన్ని ఆ పార్టీని కాపాడాల్సిన అవసరం అంతా కూడా మన బడుగు బలహీన వర్గాల మీదే ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు। కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
విశ్వవిఖ్యాత నడసార్వభౌమ మన అన్న నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవాలు ఇక్కడ తెనాలిలో జరుపుకుంటున్నాం. అన్నగారు ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన సినీ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ, నాటక రంగంలో కానీ ఎన్నో విశిష్ట సేవలు చేసి సినీ రంగానికి కానీ రాజకీయ రంగంలో 1982లో పేదవారికి కావాల్సిన నిత్యావసరం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని అదే ఉద్దేశంతో తెలుగుదేశం స్థాపించి 9 నెలల కాలంలో రాష్ట్రమంతా తిరిగి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అది ఆయన యొక్క పట్టుదల, ఆయన పేదల మీద ఉండే అభిమానం కూడా అలాంటిదే. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువాడి గొప్పతనాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్న నందమూరి తారక రామారావు అని పలువురు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు స్థానిక బస్టాండ్ వద్ద గల ఈగల్ రెస్టారెంట్ నందు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మా ఆఫీసు వద్ద ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అన్న ఎన్టీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అతను పెట్టిన తర్వాతే ఏ పార్టీ వారైనా ఆ సంక్షేమ పథకాలుని డెవలప్ చేశారు. కానీ సంక్షేమ పథకాలు కొత్తగా పెట్టిన వారు అంటూ ఎవరూ లేరు. ఆ రోజు 35 రూపాయలతో పెన్షన్ పెంచారు. తర్వాత అది తెలుగుదేశంతోనే 2000 రూపాయల దాకా పెరిగింది. ఈరోజు విడతల వారీగా 3000 అయింది. దాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తున్నారు. అటువంటి పెన్షన్కి నాంది పలికింది నందమూరి తారక రామారావు గారు. కార్యక్రమంలో వల్లూరి నరసింహారావు, తెలుగు రైతు నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి ప్రసాద్, కాకుమాను ఉపేంద్ర, ఈదర శ్రీనివాసరావు, ముప్పరాజు శ్రీనివాస్, రామ్మోహన్ రావు, పావులూరి రాంబాబు, ఆలపాటి కిరణ్, గుత్తా వెంకటరత్నం, శివబాబు, రాజేంద్ర ప్రసాద్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యుగ పురుషుడు, మహామనిషి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించి సరిగ్గా ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెనాలి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఈదర పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ గారు 1949వ సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 300 పైచిలుకు సినిమాల్లో నటించి తెలుగువారి ఆరాధ్య నటుడిగా వెండితెర వెలవేల్పుగా ఎనలేని కీర్తిని ఆర్జించారు. మొట్టమొదటిసారిగా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినటువంటి అన్నదాత. అలానే ఆనాటి ప్రభుత్వాలు 2 వెదురు బొంగులు 2 తాటాకులు ఇస్తుంటే గృహ నిర్మాణం కోసం ఆర్సీఎఫ్ రూపులు తెచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది. ఆడవారికి ఆస్తి కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిది. అలానే ఒకనాడు రాజకీయం అంటే తెలియని రోజుల్లో తెరిచిన రాజకీయాన్ని తెరిచిన పుస్తకంలా చేసి వెనుకబడిన సామాజిక వర్గాల అందరినీ కూడా ముందుకు తెచ్చి వారికి కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఘనత శ్రీ ఎన్టీ రామారావు గారిది. అటువంటి మహాపురుషుణ్ణి ఈనాడు స్మరించుకోవటం, అదేవిధంగా ఈ వేడుకల్ని ఈదర పూర్ణచంద్ గారు ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుని పిలిచి ఆయన యొక్క సేవా కార్యక్రమం గుర్తు చేయడం ఆయనకి అభినందనీయం. నందమూరి తారక రామారావు ఆ పేరు, ఆ వ్యక్తి మన దేశానికే ఒక గర్వకారణం. మనకు దొరికిన ఒక ఆస్తి, ఒక గ్రంథం. భారతదేశంలో ఆయన గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
ఎన్టీఆర్ తెలుగు సినిమాకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయన చేసిన పాత్రలతో రూపం తెలియని దేవుడికి ప్రతిరూపమయ్యారు. పేదవాడికి మంచి చేయాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేతపట్టి నాటి రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి అన్ని వర్గాలకు అధికారం అందేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సంక్షేమ కార్యక్రమం తలపెట్టినా అవి అప్పట్లో ఓ సంచలనమే, అద్భుతమే. అవి ఇప్పటికీ ఎప్పటికీ భావితరాలకు ఆదర్శమే. అలాంటి సార్వభౌముని శత జయంతిని పురస్కరించుకొని మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ మీద తనకున్న భక్తి భావాన్ని చాటుతూ ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు, జీవన విధానాన్ని నేటి తరాలకు తెలియచేయాలని దృఢ సంకల్పంతో అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ప్రపంచం మొత్తం మన తెనాలి వైపు చూసే విధంగా 1 సంవత్సరం పాటు నిర్వహించి శేఖపురుషునికి ఘనమైన నివాళులు అర్పించారు. ముఖ్యంగా మన తెనాలి కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అంటారు. అలాంటి మన తెనాలి కళాకారుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా ప్రతిరోజు స్థానిక పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ నటించిన సినిమాలను రోజుకు 1 ఉచితంగా ప్రదర్శిస్తూ ప్రతిరోజు ఒక స్థానిక కళాకారులను సన్మానిస్తూ శని ఆదివారాల్లో స్థానిక పెన్షనర్స్ హాల్లో ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితానికి సంబంధించి అనేక అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి నెలాఖరి శని ఆదివారాలలో ప్రముఖ రంగస్థల సినీ దిగ్గజాలను తెనాలి తీసుకువచ్చి ఎన్టీఆర్ అవార్డుతో సత్కరించారు. ఇలా 1 సంవత్సరం పాటు తెనాలి మొత్తం ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోయింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.